హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్స్. ఈరోజు నేను మీకు పోకో X3 అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పోకో X3 ప్రజెంట్ అయితే మనకి ఇండిపెండెంట్ బ్రాండ్గా అయితే ఫస్ట్ పోకో X3 ఫోన్ని ఇండియాలో మేక్ ఇన్ ఇండియా నేమ్తో అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ వచ్చేసి మనకి దాదాపు 18,000 రూపాయల దాకా ఉంది. సో ఈ ఫోన్ మనకి కొంచెం బడ్జెట్లో చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్కి వీళ్ళు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ మనకి బాక్స్ మీద వీళ్ళు చూపించిన విధంగా అయితే ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. వీళ్ళు ఏమేమి కంటెంట్ ప్రొవైడ్ చేశారేంటో ఒకసారి చెక్ చేద్దాం వ్యూవర్స్. సో బాక్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ కొంచెం టైట్గానే ఉంది. సో ఒకసారి ఈ స్టిక్కర్స్ని అయితే ఒకసారి రిమూవ్ చేస్తాను నేను. సో స్టిక్కర్స్ కూడా వీళ్ళు చాలా టైట్గా అయితే ఇచ్చారు. సో ఒకసారి నేను స్టిక్కర్స్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో వీళ్ళు బాక్స్ అంతా కూడా ఎల్లో కలర్తో వీళ్ళు డిజైన్ చేశారు. ఫ్రంట్ మీరు చూడొచ్చు పోకో ఎల్లో కలర్తో వీళ్ళు. నాకు తెలిసి ఇందులో కేస్ మనకి సిమ్ ఇజెక్టర్ టూల్స్ అయితే అదేవిధంగా బ్యాక్ కవర్ అయితే ఉండొచ్చు. ఒకసారి ఓపెన్ చేద్దాం వ్యూవర్స్. సో కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం, వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. సో ఇందులో వచ్చేసి నాకు తెలిసి బ్యాక్ కవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇది పేపర్ వర్క్, ఫోన్ ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది ఇందులో ఉంటుంది. ఒకసారి కేస్ కవర్ తీస్తే కొంచెం కేస్ కవర్ అంత క్వాలిటీ అయితే ఏం లేదు. సో బట్ మనకి అయితే కొంచెం ప్రొటెక్షన్, మైనర్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో ఒకసారి సిమ్ ఇజెక్టర్ టూల్ కేస్ కవర్ పక్కన పెడదాం. ఒకసారి ఫోన్ ఓపెన్ చేద్దాం. ఫోన్ కొంచెం నార్మల్గానే ఉంది. అందరూ చాలా హెవీగా ఉంది అన్నారు, కానీ నాకైతే నార్మల్ వెయిట్గానే ఉంది. సో ఇది వచ్చేసి వీళ్ళు 33 వాట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 33 వాట్ ఛార్జర్ అంటే మనకి ఛార్జింగ్ చాలా స్పీడ్గా అయితే ఎక్కుతుంది. సో దీంతోపాటు వీళ్ళు ఏంటంటే మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇంకొకటి. సో ఛార్జింగ్ కేబుల్, ఇది USB Type-C ఛార్జింగ్ కేబుల్. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఒకసారి ఓవరాల్గా వీళ్ళు బాక్స్లో ఏమేమైతే ప్రొవైడ్ చేశారో అవన్నీ ఒకసారి చూద్దాం వ్యూవర్స్. సో ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో అయితే ఇంకేం కంటెంట్ అయితే లేదు, ఇయర్ ఫోన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి ఫోన్ అయితే మనం తీసి చూద్దాం ఏ రకంగా ఉంది ఏంటన్నది. నేను గ్రే కలర్ అడ్రస్ ఇచ్చాను. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం గ్రే కలర్ ఏ రకంగా ఉందో. సో ఫోన్ అయితే కొంచెం ప్రీమియం క్వాలిటీగానే ఉంది. ఫ్రంట్ మనకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది ఈ రకంగా. సో ఇది ఒక గుండ్రంగా అయితే ఉంది. సో ఫోన్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది, అంత హెవీగా అయితే ఏం లేదు. చాలామంది నేను రివ్యూస్లో చూసాను చాలా హెవీగా ఉంది అది ఇది అన్నారు, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి. సో నార్మల్గానే ఉంది. దీంట్లో ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకుంటే మనకి ఇలాగ కేస్ కవర్, ఫోను, అదేవిధంగా 33 వాట్ ఛార్జరు, అదేవిధంగా USB Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రకంగా ఉంటుంది మనకి సిమ్ ఇజెక్టర్ టూల్. ఓవరాల్ ప్యాకేజ్ అయితే ఇది వ్యూవర్స్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి 18,500 దాకా ఉంది. సో నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కవర్ అయితే ఒకసారి రిమూవ్ చేసి చూస్తాను. సో ఈ రకంగా ఉంటుంది ఫోన్ మనకి. సో బాటంలో చూసుకుంటే మనకి హెడ్ ఫోన్ జాక్, అదేవిధంగా స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సైడ్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనకి IR బ్లాస్టర్, మైక్రోఫోన్, స్పీకర్స్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కెమెరా సెటప్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అదేవిధంగా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రాన్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ అయితే కొంచెం బాగానే ఉంది. ఒకసారి కేస్ అప్లై చేసి చూద్దాం ఏ రకంగా ఉందో. సో ఈలోపు మనం ఫోన్ ఒకసారి బూటప్ చేసేలోపు మీరు ఇక్కడ సైడ్ని చూడొచ్చు. దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను వ్యూవర్స్. సో ఈలోపు నేను ఫోన్ అయితే బూటప్ చేస్తాను.
ఓకే. ఫోన్ అయితే బూటప్ అయింది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో, చాలా ఫాస్ట్‌గా అయితే ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. సో, ఒకసారి నేను చూస్తాను. సో, వితిన్ సెకండ్స్‌లోనే మనకి అన్‌లాక్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. సో, మనకి 15,000 నుంచి ఉంది బేస్ మోడల్. ఇది యాక్చువల్‌గా నా మోడల్ వచ్చేసి 18,000 మోడల్. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ మోడల్ వచ్చేసి 18,000 ప్రైస్ ఉంది. సో, ఇక్కడ మనం 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. చాలా స్మూత్ అయితే ఉంది. యాప్స్ అన్నీ కూడా మనకి 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో అయితే రన్ అవుతున్నాయి. సో, ఇక్కడ డిస్‌ప్లే కూడా మనం చూడొచ్చు. డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా ఉంది. సో, ఎల్‌సీడీ ప్యానెల్ అయినా ఇది చాలా క్వాలిటీతో అయితే వీళ్ళు ఫోన్‌ని తీసుకురావడం జరిగింది. ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది MIUI 12, అదిగో ఇక్కడ మనకి MIUI 12 మీద రన్ అవుతుంది. దాదాపు ఇన్‌బిల్ట్ 21 జీబీ అయితే ఇది సాఫ్ట్‌వేర్ ఆక్యుపై చేసింది. సో, ఈ రకంగా మనకి MIUI 12 మీద అయితే ఇది రన్ అవుతుంది. సో, ఒకసారి బయటకు వచ్చేద్దాం. సో, ఇప్పుడు మనం డిస్‌ప్లేలోకి వెళ్దాం. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చెక్ చేద్దాం ఏ రకంగా ఉందో. సో, రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారుగా 60 హెర్ట్జ్, అదేవిధంగా 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. మనకి 90 హెర్ట్జ్ అయితే అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. సో, మనకి 60 హెర్ట్జ్‌లో ఉంటే దాదాపు మనకి 3 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ అయితే మనకి 2 డేస్ వరకు వస్తుంది. ఇక్కడ డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే కూడా మనకి ఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో, డార్క్ మోడ్ ఆన్ చేశాను. ఈ రకంగా ఉంటుంది మనకి. ఒకసారి మళ్ళీ డార్క్ మోడ్ ఆఫ్ చేసేస్తాను. సో, డార్క్ మోడ్ ఆఫ్ చేసేయంగానే మనకి నార్మల్ వైట్ కలర్ అయితే ఇది చూపిస్తుంది. సో, ఈ రకంగా ఫోన్ అయితే చాలా బాగుంది. మనకి ఈ 18,000 నుంచి ఈ ప్రైస్‌లో వీళ్ళు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అదేవిధంగా మనకి స్ప్లాష్ ప్రూఫ్ IP53 రేటింగ్‌తో అయితే వీళ్ళు ఇస్తున్నారు. యాప్స్ అన్నీ కూడా చాలా స్మూత్‌గా రన్ అవుతున్నాయి. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో ఎక్కడైతే మనకి ల్యాగ్స్ అయితే ఏమి లేవు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే వీళ్ళు MIUIలో చాలా జంక్ యాప్స్ అయితే ఉన్నాయి. ఇవి రిమూవ్ అవుతాయో లేదో చూద్దాం. సో, రిమూవ్ అయితే అయిపోతున్నాయి. ఎందుకంటే మనకి పోకో ప్రామిస్ చేసింది ఎటువంటి యాడ్స్ లేకుండా ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని. అదేవిధంగా నాకు ఎటువంటి యాడ్స్‌ని అయితే నేను చూడలేదు ఇప్పటివరకు. కాకపోతే చాలా జంక్ యాప్స్ అయితే ఉన్నాయి. అవైతే మనం రిమూవ్ చేసేసేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే చాలా బాగుంది. సో, డిస్‌ప్లే కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సో, యాప్స్ అన్నీ కూడా చాలా బాగా లోడ్ అవుతున్నాయి. సో, మీరు ఇక్కడ ఫేస్‌బుక్ చూడొచ్చు. ఇది చాలా బాగా లోడ్ అయింది. సో, ఎక్కడ కూడా మనకి ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. చాలా ఫాస్ట్‌గా అయితే మనకి యాప్స్ రన్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వీళ్ళు చాలా స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. మేజర్‌గా ఏంటంటే 6000 mAh బ్యాటరీ. సో, దాదాపు మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా అయితే వస్తుంది ఈ ఫోన్‌లో. ఎల్‌సీడీ ప్యానెల్ కాబట్టి మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గానీ, 60 హెర్ట్జ్ గానీ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో, కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వీళ్ళు క్వాడ్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి కెమెరా ఏ రకంగా పనిచేస్తుందో చూద్దాం. పోకో ఫోన్స్‌లో కెమెరాస్ అన్నీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఒకసారి కెమెరా యాప్ ఆన్ చేశాను. సో, ఈ రకంగా మనకి ఇది 1x జూమ్, ఇది 2x, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. సో, మనకి కెమెరా అయితే చాలా బాగా రన్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ అయితే ఏమీ నేను నోటీస్ చేయలేదు. సో, ఈ రకంగా మనం శాంపిల్స్ అయితే మనం చూడొచ్చు. సో, కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను వ్యూవర్స్, ఒకసారి చెక్ చేయండి కెమెరా ఏ రకంగా వస్తుందో. ఫ్రంట్ కెమెరాతో కూడా నేను ఒకసారి తీస్తాను. ఇది బ్యాక్ కెమెరాతో తీసిన పిక్చరు. చాలా షార్ప్ అయితే ఉన్నాయి. ఎక్కడ మనకి నాయిస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇది ఇండోర్ లైటింగ్ అయినా కానీ చాలా బాగా వచ్చింది. సో, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ ఏ రకంగా వస్తున్నాయో. సో, ఇది ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్. సో, అనదర్ ఫ్రంట్ కెమెరా సెటప్. సో, ఈ రకంగా కెమెరా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది వ్యూవర్స్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గేమింగ్ ఏ రకంగా ఉందో చూద్దాం వ్యూవర్స్. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి నేను యాష్ఫాల్ట్ 9 ప్లే చేసి చూస్తాను. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు ఏ రకంగా ప్లే అవుతుందో ఏంటన్నది.
సో చూశారు కదా వ్యూవర్స్, గేమింగ్కి ఈ ఫోన్కి ధీటుగా ఉండే ఫోన్ నాకైతే ఏది కనిపించట్లేదు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్లో 732G ప్రాసెసర్తో రన్ అవుతుంది. చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. నేను ఎక్కడ అయితే ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. ఫ్రంట్ లైన్ కమాండ్ కూడా ఇది చాలా బాగా అయితే రన్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గేమ్ చాలా బాగా ప్లే అవుతుంది. సో మీ ప్రిఫరెన్స్ కనుక గేమ్స్ అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్ బాగా కావాలి అనుకుంటే మాత్రం సో పోకో X3 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా బాగా రన్ అవుతున్నాయి. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. యాప్స్ అన్నీ కూడా చాలా బాగా లోడ్ అవుతాయి. అదేవిధంగా మనకి గేమ్స్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వ్యూవర్స్ పోకో X3కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.